ఒకసారి కృష్ణుడు అర్జునుడితో కలిసి సుదీర్ఘ ప్రయాణం తరువాత ద్వారకకు వచ్చాడు. అలసిపోయిన అర్జునుడు అతిథి గృహంలో నిద్రపోయాడు. రుక్మిణీదేవి భోజనం సిద్ధమైందని చెప్పగా కృష్ణుడు మన ఇంట్లో అతిథి ఉన్నాడు, అతను మేల్కొనే వరకు నేను తినను అని అంటాడు. అప్పుడు రుక్మిణీదేవి అర్జునుడిని నిద్రలేపడానికి వెళ్తుంది. కాని అక్కడ అర్జునుడి ప్రతి అణువు కృష్ణనామంలో మునిగిపోయిన దృశ్యం చూసి ఆమె ఆనందంతో చప్పట్లు కొట్టడం ప్రారంభించింది. ఆ తరువాత నారదుడు సత్యభామ కూడా అక్కడకు వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి తన్మయత్వం పొంది నారదుడు వీణ వాయించగా సత్యభామ నాట్యం చేయడం మొదలు పెడుతుంది. చివరికి కృష్ణుడే అర్జునుడిని నిద్రలేపడానికి వెళ్లాడు. వారందరినీ భక్తిమయమైన స్థితిలో చూసి ఆయన హృదయం ప్రేమతో ఉప్పొంగిపోయింది. అప్పుడు ఆయన మంచం మీద కూర్చుని అర్జునుడికి స్వయంగా పాదసేవ చేశాడు. ఆశ్చర్యంతో మేల్కొన్న అర్జునుడు